హలో గాయ్స్, నేను మీ గురిజాడ లత. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలు తీసుకొని తొక్కంతా తీసేసి పైన తొక్క మొత్తం గీరేసి రెండు పక్కల కట్ చేసేసుకొని మంచిగా కడిగేసుకొని ఇప్పుడు కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అలాని మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు. మీడియం సైజులో కట్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా పిసకాలన్నమాట. ఇందులో ఉన్న చేదు మొత్తం బయటికి వచ్చేలాగా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు అంతా దీనికి పట్టేలాగా, ముక్కలోంచి చేదు బయటకు వచ్చేసేలాగా, అందులో ఉన్న రసం మొత్తం బయటకు వస్తుంది అనమాట. ఇలా కదుపుతున్నప్పుడు చూసారు కదా, ఇలా ఇంతవరకు వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ కొంచెం లైట్గా ఇలా కలిపేసుకొని అందులో మంచిగా వాటర్ పోసేసుకొని ఒక 4-5 టైమ్స్ మంచిగా పిండేసుకుంటూ వాష్ చేసేయాలి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయలోకి మసాలా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పుట్నాపప్పు, అలాగే 5-6 ఎండుమిర్చి, చిన్న ముక్క ఎండు కొబ్బరి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని చక్కగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట, మొత్తం పచ్చి అనేది లేకుండా. ఇప్పుడు మనం వేయించి పెట్టిన పల్లీలు అవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పొడిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కాకరకాయ చూసారు కదా, ఇట్లా చక్కగా మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట. ఫ్రై చేసేసుకున్నాక ఇందులో మధ్యలో కొంచెం మొత్తం కాకరకాయలు మొత్తం సైడ్కి అనేసుకొని మధ్యలో ఆయిల్ ఉంచి కొంచెం అందులో మనం పోపు అనేది వేసుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు, అలాగే ఆవాలు, కొంచెం ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసుకొని కొంచెం అవి దోరగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కరివేపాకు తాలింపు పోపు అంతా వేగిన తర్వాత మొత్తం కాకరకాయల్లో ఈ తాలింపు అనేది చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా నేను కలిపి మనం ముందుగా పొడి పట్టి పెట్టాం కదండి కాకరకాయకి, ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. పొడి మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ ఉండకూడదండి, అలాగని శాంతం తక్కువ ఉండకూడదు. మీరు చూసుకొని వేసుకోండి. ఇట్లా చక్కగా కాకరకాయ వేసేసుకొని అందులో పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం ముందుగా పల్లీలన్నీ వేయించేసాం కదండి, ఇప్పుడు ఎక్కువగా వేయకూడదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా లైట్గా వేయించేసుకొని తీసేసుకోవడమే. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి.